sanctify with the holy blood Jesus. The Bible tells in 1 John 1:7, the holy blood of Jesus cleanses us from every sin. My God, my Lord, my Jesus. Sinner as we are, weaker as we are, empty as we are, God. Come, Lord. Cleanse us, Jesus. Cleanse us. Wash me, cleanse me, sanctify me. Everyone who need to come, bring them, Father God. And I pray that you speak to every one of us, O God. Every word is important for us, Father God. In the name of God Almighty Father, I curse every kind of demonic power, evil power, witchcraft power, deception spirit, spirit of the lies, spirit of the lust, unclean spirits. We are sprinkling the most holy blood of Jesus Christ of Nazareth. We are burning and throwing in the hell of fire now. We are burning it and throwing it in the hell of fire now. My God, touch and speak, O God. Touching your wounded feet, I'm giving you glory, honor, and praises to your name, O God. In Jesus' precious Christ's name we pray. Amen, 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 and amen. Hallelujah. 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 Please take your seats. I'm greeting every one of you in the name of God Almighty Father, Jesus Christ of Nazareth. You're with me this night. You know what is the day today? Pentecost. You know what is the special of Pentecost? Something loud. Yeah, speak it loud. Holy Spirit. Today is the birthday of the Holy Spirit. You know this thing? Because this is the first day, when the Holy Spirit was introduced in this day. Until that time, Holy Spirit God was there. But wherever it was necessary, He is to appear. But from today onwards, He is in you, He is in me. He is in you, He is in me. My precious brother, my precious sister, I want to talk some things very important which is for me about the Holy Spirit of God. The first thing, Holy Spirit of God is none other than the God Himself who came in the Spirit. The Bible tells like this. If you go through, మనం ఒకవేళ బైబిల్ చదివితే బైబిల్ ఇలా రాస్తుంది మనం చూడగలం. మొదటిది యోహాను గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 14వ వచనం, 16వ వచనం, 17వ వచనం యోహాను గ్రంథం. కీర్తన గ్రంథం 119. ఈ వచనాలు ఈ అధ్యాయాలు చదివితే వాక్యం కోసం రాసుంటుంది. వాక్యం కోసం రాసుంటుంది. 150 పైన 119 అధ్యాయంలో 150 కన్నా ఎక్కువ ఉంటుంది వాక్యం కోసమే. ఈ వాక్యం ఓల్డ్ టెస్ట్మెంట్లో వాక్యం ద్వారా మాట్లాడుతుండే. వాక్యాన్ని ఫస్ట్ ఎక్కడ పరిచయం చేశారంటే మోసెస్ దగ్గర పరిచయం చేసింది. తండ్రి దేవుడు చేయొచ్చి అంటే తండ్రి దేవుడు వచ్చి ఆయన చేతిలో ఏం రాశానంటే యేసు ప్రభుని, వాక్యం రూపంలో ఉన్న యేసు ప్రభుని అక్కడ పరిచయం చేసింది మోసెస్కి. ఈ వాక్యం ఎవరు కాదు, నా కొడుకు అని అక్కడ పరిచయం చేసింది. తర్వాత అదే వాక్యాన్ని మనం యోహాను గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూస్తాం. వాక్యంని మాంసంగా మార్చాడని నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఇంకొకసారి మీకు గుర్తుకు చేస్తున్నాను అంతే. వాక్యం తండ్రి ముందు వాక్యం ఎప్పుడుండే. రెండోసారి ఎవరు కింద పంపించాలని అనుకున్నప్పుడు తండ్రి దేవుడు ఈ వాక్యాన్ని పంపించాలనుకున్నాడు. కానీ వాక్యాన్ని పంపించలేదు. ఎందుకంటే దానికి ఒక రూపం లేదు, దానికి ఒక రూపం అనేది ఏం లేదు, దానికి మాంసం అనేది లేదు, ఏం లేకుండే. అప్పుడు తండ్రి దేవుడు ఏం చేశాడంటే ఆయన మాంసాన్ని తీసి ఈ వాక్యానికి ఇచ్చాడు. వాక్యం మాంసంగా యేసుక్రీస్తు ప్రభువై ఈ లోకంలో వచ్చింది. మనందరికీ తెలుసు. 4 గాస్పుల్ మనం చదివితే మత్తయి గ్రంథం, మార్కు గ్రంథం, యోహాను గ్రంథం, లూకా గ్రంథం మనం ఒకవేళ చదివితే యేసుక్రీస్తు ప్రభు అక్కడ రాస్తుంది. 33 సంవత్సరం ఆయన చేసిన పనులు, చేసిన కార్యాలన్నింటినీ రాసింది. కానీ ఒక వాక్యాన్ని మాంసంగా మార్చి మన మధ్యలో తీసుకొచ్చిండు దేవుడు. అందుకే ఎప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడిన అంటాడు, నువ్వు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు అని. యేసుక్రీస్తు ప్రభు మనకు తెలుసు. మనకి యేసుక్రీస్తు ప్రభు మరణించాడు, 3వ రోజు లేచాడు, తర్వాత వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఎవరిని పంపించాలనుకున్నప్పుడు స్పిరిట్ని పంపించాలనుకున్నాడు. స్పిరిట్ని ఏమంటారు తెలుగులో? ఆత్మను పంపించాలనుకున్నాడు.
ఎందుకంటే ఇప్పుడు శరీరం వచ్చింది, తండ్రి దేవుడు శరీరం ఇచ్చిండు, ఇప్పుడు ఆయన స్పిరిట్ని ఇచ్చిండు. అందుకే ఆ స్పిరిట్ పేరు హోలీ అని వస్తుంది. హోలీ స్పిరిట్ అంటే ఆ స్పిరిట్ గాడ్ ఫాదర్ స్పిరిట్. అది మొదటిసారి మాంసాన్ని ఇచ్చాడు, రెండోసారి ఆయన స్పిరిట్ని ఇచ్చిండు అన్నట్టు. స్పిరిట్ని ఏమంటారు? ఆత్మ అంటారా? ఆత్మ కరెక్టేనా? పరిశుద్ధ కలిగిన ఆత్మని, పవిత్రాత్మని, పరిశుద్ధ కలిగిన ఆత్మని తండ్రి దేవుడు ఇచ్చిండు. అందుకే నువ్వు మనం పరిశుద్ధ కలిగిన ఆత్మ అంటాం, పవిత్ర ఆత్మ అంటాం. ఎందుకు పవిత్ర పరిశుద్ధ అన్న పేరు వచ్చిందంటే తండ్రి దేవుడు మహాపరిశుద్ధుడు కాబట్టి. ఈ హోలీ స్పిరిట్ ఎవరు కాదు, తండ్రి దేవుడే. ఇప్పుడు నీలో ఉన్న దేవుడు, నాలో ఉన్న దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన తండ్రే. ఆయన ఆత్మ అయి స్పిరిట్ అయి నీలో నాలో ఉన్నాడు. ఫోన్కి ముందు మూడు వచనాల కోసం చెప్తాను మీకు. మొదటిది యోహాను గ్రంథం 26 అధ్యాయం, యోహాను గ్రంథం 15 అధ్యాయం 26 వచనం. ఈ 2 వచనం మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నేను పోతున్నా కానీ తిరిగి నేను పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రతిదీ నేర్పిస్తా అని చెప్పిండు. మీకు ప్రతిదీ నేర్పిస్తా, మీతో నడుస్తాడు, ఆయన మీకు నేర్పిస్తాడు, మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యం చేస్తాడు. మీకు తెలియని రహస్యాలని మిమ్మల్ని ఒక సత్యంలో మీకు తెలియని రహస్యంని నేర్పిస్తా, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడని యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు, వెళ్ళాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీలో నాలో నివసిస్తున్నాడు. కానీ చాలా మట్టుకు చాలామంది ఏమనుకుంటారంటే, తండ్రి దేవుడు యేసు ప్రభు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మూడోసారి వచ్చింది కాబట్టి మూడో మనిషి అనుకుంటారు. చాలామంది అట్లా అనుకుంటారు. ఈయన పరిశుద్ధాత్మ దేవుడు అంటే మూడో మనిషి, పరిశుద్ధాత్మ దేవుడు అంటే పౌర్ణము, పరిశుద్ధాత్మ దేవుడు అంటే గాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే పౌర్ణము, గాలి, నీడ ఇవి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషి. ఆయనకు ఒక రూపం ఉంది, ఆయనకు కళ్ళు ఉంది, ఆయనకు ముక్కు ఉంది, ఆయనకు చెవులు ఉంది. చెవులో వింటాడు, ముక్కులో సెన్స్ చేస్తాడు, కళ్ళలో చూస్తాడు, ఆయన కాలు చేతులు ఉంది, నడుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక పౌరం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక గాలి కాదు, ఒక నీడ కాదు, ఏదో ముట్టినట్టుంది కాదు. ఆయన ఒక మనిషి. ఎలా ఉంటాడంటే తండ్రి దేవుడులా ఉంటాడు. ఎందుకంటే తండ్రి దేవుడు ఆత్మ కాబట్టి. యేసు ప్రభు మాంసం, తండ్రి దేవుడు ఆత్మ, 2 కలిసి పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే చూడు, చాలామంది ఏమంటారు, ముగ్గురు ఒకటే అంటారు. ఎట్లా ముగ్గురు ఒకటే అయ్యారు? మాంసానికి ఎప్పుడు మాత్రం యేసు ప్రభు మాంసంగా పోయిండు మీద, ఆ మాంసానికి ఇప్పుడు ఆత్మనిచ్చిండు. ఫస్ట్ యేసు ప్రభుకి మాంసాన్ని ఇచ్చిండు, పరిశుద్ధాత్మ దేవునికి ఆయన ఆత్మనిచ్చిండు. ఆయన ఒక్కడే కానీ ఇద్దరికి 2 ఇచ్చిండు, మాంసాన్ని ఇచ్చిండు, ఆత్మనిచ్చిండు. ఇప్పుడు ఈ ఆత్మ ఇంకా మాంసం కలిసే ఒక మనిషి. ఆ మనిషి మహాపరిశుద్ధి కలిగిన మన తండ్రి దేవుడు. ఈ ముగ్గురు అంతేగా ఒకటెట్లా? మాంసం ఇంకా ఆత్మ కలిసి ఉంది కాబట్టి, మాంసము ఆత్మ కలిసి ఉంది కాబట్టి ఒకటొక మనిషి. వాళ్ళు ముగ్గురు వేరే వేరే కాదు. చాలామంది అనుకుంటారు ముగ్గురు వేరే వేరే, అట్లా కాదు. ఆయన ఒక్కనేనే. ముందుసారి యేసు ప్రభుకి మాంసాన్ని ఇచ్చిండు, రెండోసారి పరిశుద్ధాత్మ దేవునికి ఆయన పరిశుద్ధ కలిగిన ఆత్మనిచ్చిండు. అందుకే ఆయన మహాపరిశుద్ధుడు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ దేవుడు మాట్లాడతాడు, ఆ దేవుడు చూస్తాడు. దేవుడికి ఒక ఫీలింగ్ ఉంది, దేవుడు అర్థం చేసుకునేంత గుణం ఉంది, ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం చేసేంత శక్తి ఆయనలో ఉంది. కానీ చాలాసారి మనం ఏమనుకుంటామంటే, మూడో మనిషి అంత ఇంపార్టెంట్ కాదులే, అంత ముఖ్యమైన మనిషి కాదుగా అని అనుకుంటాం. కొందరు ఏమనుకుంటారంటే, యేసు ప్రభుకి చెప్పేసినా కదా అయిపోయింది. కానీ మీకు ఒక మాట చెప్తా ఈరోజు, పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు ఇచ్చిండి నాకు యేసు ప్రభు? సాయం చేయడానికి, సాయం చేయడానికి, మనం సాయం తీసుకోవడానికి, మనం ఆయన దగ్గర మాట్లాడాల. చాలా మట్టుకు మనం పరిశుద్ధాత్మ దేవునికి ఏ మర్యాద మనం ఇవ్వాలా, ఆ మర్యాద మనం ఇవ్వం. ఎందుకు ఇవ్వమంటే సింపుల్ కారణం, ఈయన మూడో వ్యక్తిలే. యేసుప్రభు చెప్పిన, తండ్రి దేవుడిని చెప్పిన, కానీ కార్యం చేసేవాడు ఎవడు? పరిశుద్ధాత్మ దేవుడు. యేసుప్రభు చెప్పిండు, యోహాను గ్రంథం 14:20 చెప్పిండు, నీకు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడని. ఇప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడు? మనం ఏమనుకుంటున్నాం? మనం ఎలాంటి స్థానము ఈ పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చినాం? ఇది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనకి. ఎందుకంటే ఈ బర్త్డే రోజు ఏం గుర్తుకు చేస్తానంటే,
దేవుడు అయిన పరిశుద్ధాత్మ దేవుడైన నీలో నాలో ఉన్నాడు. కానీ మనం ఆయనకు మర్యాద ఇస్తున్నామా? ఏ మర్యాద మనం ఇవ్వాలా? మర్యాద మనం ఇస్తున్నామా? ఏ ప్రార్థన చేయాలా? ప్రార్థన మనం ఆయనకి చేస్తున్నామా? ఏ కృతజ్ఞత మనం ఆయనకి ఇవ్వాలా? కృతజ్ఞత ఇస్తున్నామా? ఆలోచించే మాట ఈరోజు. చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు అంటే నీడ పౌరం అట్లా అనుకొని ఆయన దగ్గర మాట్లాడరు. ఆయన తండ్రి దేవుడు, ఆయన సాయం తీసుకోడు. ఏమనంటే యేసుప్రభు చెప్పిన ఏమనంటే నేను చెప్పటం తప్పని అంటలేను, కానీ నాకు సాయం చేయడానికే కదా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మని నాకు ఇంట్రడక్షన్ చేసిండు. నాకు కల్పించిండు. ఎందుకు? ఆయన సాయం చేసుకోవాలా, ఆయన సాయం తీసుకోవాలా, ఆయన చెప్పే సత్యంలో నడవాలా, ఆయన మాట మనం వినాలా. ఆయన పరిశుద్ధాత్మ దేవుడే కదా నన్ను యేసుప్రభుగా మార్చగలడు. మనం ఆయన సాయం తీసుకోం. చాలామంది సాయం తీసుకోవాలి. ఎందుకు? ఏముందిలే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడులే. నేను ఒక పౌరం ఒకసారి ఒక సిస్టర్ చెప్పింది, సాక్ష్యం చెప్పింది, మాట్లాడతా ఏం చెప్పిందంటే పరిశుద్ధాత్మ దేవుడు పౌరం రూపమై వచ్చి తాకినంట. పౌరం రూపం వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తాకినంట. నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషి. ఆయనకు ముక్కుంది, కళ్ళుంది, కాలుంది, చెవులుంది, ప్రతి భాగం నీలో నాలో ఏముంది ఆయనకుంది. మహా పరిశుద్ధ కలిగిన దేవుడైన తండ్రి దేవుడైన అని నేను ఆలోచించడం మొదలుపెట్టిన. పౌరం వచ్చి నేను పౌరం తప్పనంటే లేను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషి కదా, తండ్రి దేవుడు కదా. అంటే తండ్రిగా నన్ను చూస్తాడు, తండ్రిగా నన్ను ఆశీర్వాదిస్తాడు, తండ్రిగా నన్ను ముడతాడు. కానీ పౌరంగా, చల్లగాలిగా, వేడిగాలి ఇవన్నీ కావు. అదొక ప్రెజెన్స్, అదొక సన్నిధి అంతే. అది వ్యక్తి కాదు. వ్యక్తికి సన్నిధికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. వ్యక్తికి ఇంకా సన్నిధికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. టు ప్రెజెన్స్ అండ్ టు పర్సన్ there is a different, has a different, how much different there is for heaven and earth. So much different is there. అంతగానము డిఫరెంట్ ఉంది అక్కడ. కానీ మనము ఆ ప్రెజెన్స్ని, ఆ సన్నిధే దేవుడు అనుకొని బతికేస్తున్నాం. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా తక్కువ మందితో మాట్లాడతాడు. మొదటి ప్రశ్న ఏమిటంటే ఆయన మాట్లాడతాడా? డెఫినెట్గా మాట్లాడతాడు. అది నీ మీద నా మీద ఆధారపడి ఉంది. నువ్వు ఎలా పిలుస్తున్నావు, నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు, అది నీ మీద నా మీద ఆధారపడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కార్యం చేయాలంటే మొదటిది ఏమిటంటే పరిశుద్ధంగా నేను ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే ఏమంటారు చాలామంది, నేను ఏం తప్పు చేసినా నేను పరిశుద్ధంగా ఉన్నా. శరీరం కోసం మాట్లాడతలేను. నీ నోరు పరిశుద్ధంగా ఉందా? నీ కళ్ళు పరిశుద్ధంగా ఉందా? నువ్వు మాట్లాడే మాట పరిశుద్ధంగా ఉందా? అది చాలా ఇంపార్టెంట్ తెలుసా. ప్రార్థనలో ఎప్పుడు నేను మీ గురించి ఎన్ని రకాల ప్రార్థన ఉందని ఎప్పుడు చెప్పలే, ఏదో ఒకరోజు చెప్తాం. చాలామంది ఏం చేస్తారు తెలుసా, అబద్ధాలు మాట్లాడి వాళ్ళ ప్రార్థనలు అన్ని అబద్ధాలు మాట్లాడతారు. అన్ని అబద్ధాలు ఉంటాయి, కానీ అది ప్రార్థన అని అంటారు. అది ఎంత పెద్ద శాపం తెలుసా. పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధాలు మాట్లాడాడు. అబద్ధాలన్న దర్శనాలను చూడడు. ఆయన చేసే ప్రార్థన, చెప్పే మాటల్లో ఒక నీతి, నిజాయితీ, సత్యం ఉంది. కొందరు ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? నిన్ను బాగా ఆశీర్వాదించాలని. బాగా ఇప్పుడు నాలాంటి బ్లేజర్ సూట్ వేసుకోబోయిన ఏం చెప్తారు? మీకు బాగున్నాయి. నేను ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా మీకు. ఇప్పుడు నా మనసులో అనుకున్న వీళ్ళు నా ముఖాన్ని చూసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నా. అందుకే నన్ను ఎత్తి ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్య, అసలే నన్ను ఎత్తి ఇయ్య ఎవరికి. ఎందుకంటే ఒకవేళ నేను ప్రార్థన చేసే వ్యక్తి నేను బయట రూపాన్ని చూసి ఒకవేళ నీకు ప్రార్థన చేస్తే దాని ఎఫెక్ట్ మీ మీద ఉంటుంది. మీరు పరిశుద్ధంగా జీవిస్తుర్రేమో, మీ శరీరం పరిశుద్ధంగా ఉందేమో, వాక్యములని మీరు నమ్మి దాంట్లో ఉన్నారేమో. చాలామంది ఏమో కొందరు అంటారు, నువ్వు వాక్యాన్ని నమ్మవు, ప్రార్థన చేయాలా, ఇట్లుండాలా, అట్లుండాలా. నీ జీవితం అట్లుందా? కానీ మన జీవితం అట్లుండదు. ఎందుకు? వాళ్ళు అబద్ధాలు బయట రూపాన్ని చూసి అబద్ధాలుగా చెప్తుర్రు. అది అబద్ధాలు ప్రార్థన, అబద్ధాలు మాట, అబద్ధాలు నోరు. నోట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అబద్ధాలు ఎందుకు మాట్లాడతాడు? అబద్ధాలు మాట్లాడతాడా? మాట్లాడాడు. పరిశుద్ధ గ్రంథంలో సాల్ ప్రార్థన చేసిండు. నువ్వు మొదటి సామ్యుయేలు రాసిన లేఖ 15 అధ్యాయం 16 అధ్యాయం 17 అధ్యాయం చూడు.
సామెల్ ప్రార్థన సాల్ ప్రార్థన చేసిండు. కానీ ఆయనలో దురాత్మ ఉండే, దయ్యం ఉండే, దుష్టాత్మ ఉండే, ఒక అన్క్లీన్ అంటే ఒక పరిశుద్ధతనం లేని అపవిత్ర ఆత్మ ఆయనలో ఉండే. అపవిత్ర ఆత్మ అది ఎంత భయంకరమైనది, ఎంత భయంకరమైనది అది. మళ్ళీ ప్రార్థన చేస్తాడు, పాట పాడుతాడు, దేవుడిని స్తుతిస్తాను అంటుండు. ఆయన దేవుడితో ఉండేనా? లేడు. నువ్వు బాగా చదువు పరిశుద్ధ గ్రంథం. దేవుడు ఆయనతోనే లేడు. అంటే దేవుడు యేసు ప్రభు కానీ, తండ్రి దేవుడు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు పేరే తీయలేనా? ఎప్పుడు పేరే తీయలే. వాళ్ళ దగ్గరనే పోలే, వాళ్ళ తండ్రి సందిట్లనే పోలే. ఒకప్పుడు ఉండి ఆయన ప్రార్థన చేసుకొని, ఒకప్పుడు మంచి ప్రాఫిట్ అయినా. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది 9 అధ్యాయంకి వెళ్ళి, మొదటి సామెలు 9 అధ్యాయంకి వెళ్ళి చూడును. ఆయన జీవిత చరిత్రను చూడు. దేవుడితో మొదలుపెట్టే ఒక మనిషి శరీర అపవిత్రమైన ఆత్మతోనే ఆయన జీవితాన్ని ముగించిండు. అపవిత్రమైన ఆత్మ ఆయనలో ఉండే. అపవిత్ర ఆత్మ ఆయనతో కార్యం చేసి ప్రార్థన చేసుకొని ఉండే, చెప్పుకొని ఉండే. కానీ అదొక అపవిత్ర ఆత్మ. ఆయనకి ఎప్పుడు అర్థమైంది? అభిషేకంతో నిండున్న దావీదుని చూసినప్పుడు ఆయనకు అర్థమైంది. ఎందుకు? అపవిత్ర ఆత్మ, ఆ దయ్యం, ఆ దయ్యం ఆయన శరీరాన్ని వదిలిపెట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిందని చెప్తుంది. నువ్వు బాగా చదువు, మొదటి సామెలు 16-15 నువ్వు చదివితే అక్కడ రాస్తుంటుంది. 16 అధ్యాయం అక్కడ రాస్తుంటుంది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడైతే ఉంటే మనం నిజం మాట్లాడతాం. మనము ఏం మాట్లాడతామో నిజం మాట్లాడతాం, సత్యం మాట్లాడతాం. ఎవరు ఏది చెప్పినా, ఎవరు ఎంతమంది వచ్చినా, ఎంత ఎదురొచ్చినా నువ్వు ఇంకా నేను సత్యంలో నిలబడతాం. ఆ మాట పైన నిలబడతాం. ఆ మాట పైన నువ్వునే నిలబడతలేమంటే ఎక్కడో తీర జరిగింది నీకు నాకు. అది ఎవరిది మాట అని మనం ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. ఎన్ని కథలు చెప్తాం మనం దేవుని కోసం, ఇది చేస్తా అది చేస్తా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడట్లా చెప్పడు. చెప్తే తప్పకుండా చేస్తాడు. అది సైన్ నీకు నాకు. నీలో ఉన్న ఆత్మ ఎవరు, నాలో ఉన్న ఆత్మ ఎవరు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా, పనిచేస్తుండా లేదా అని. ఎంత సాల్ జీవితం అట్లా ఉండే. అబద్ధాలు ఎక్కడ పోయి ముగించుడు. ఒకప్పుడు ప్రవర్తన ఉండే ఆయన. ఒకప్పుడు దేవుని మాట తీసుకొచ్చి, దేవుని వాక్యం తీసుకొచ్చి మనుషులకు చెప్పిన వ్యక్తి మంత్రం చేసిన ఒక స్త్రీ దగ్గర పోయి ఆయన జీవితం అక్కడ పోయి ఆమెకు చెప్పుకుంటున్నాడు. ఒక మంత్రం కలిగిన స్త్రీ దగ్గర పోయినంటే ఆయన జీవితం ఎలాంటి జీవితం ఉండొచ్చు. ఎంతమంది లేరు ఇప్పుడు. మొదలుపెట్టేదేమో యేసుప్రభు కోసం, మొదలుపెట్టేదేమో పరిశుద్ధాత్మతో అంటారు, మొదలుపెట్టేది ఆత్మతో అంటారు. వాళ్ళకే తెలియదు ఈరోజు వాళ్ళ ఆత్మ ఉందా లేదా అని. ఎందుకు? కారణం ఏంది? పరిశుద్ధాత్మ దేవునికి ఆ స్థానం ఇయ్యలే. పరిశుద్ధాత్మ దేవునికి వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితంలో పనిచేయడానికి వదిలేలే. నీతితో నిజాయితీతో ఉంటే సాన్య దేవుడు పైకి లేపుతుండేనేమో, ఇంకా ఆశీర్వదిస్తుండేనేమో. చిన్న మాట, చిన్న సంగతి ఆయనకు అర్థం కాలే. దేవుని సన్నిధికి వద్దాం, ఏడుద్దాం. దావీడుపై పాపం చేసిండు. కానీ ఏమంటుండు తెలుసా? తంతే నువ్వే దాని అలా ప్రభావం. నువ్వు నన్ను చంపు, కానీ నువ్వు నన్ను చంపాలా, నువ్వు నన్ను చంపేయి. దావీడుకి తెలిసిన సత్యం ఏం తెలుసా? దేవుడు ఎట్లనే చంపడు, దేవుడు ఎట్లనే తన్నాడా దేవుడైనా తనమన్నప్పుడు? చంపమన్నప్పుడు చంపేసిండా? లేదు. ఎంత ఆశ్చర్యం కలిగింది ఈ మాట. నువ్వు మన అపొస్తలుల గ్రంథం కదా, భార్యాభర్త ఇద్దరు అబద్ధాలు ఆడతారు. వీరు ఇంకా వెరైటీ. వాళ్ళు ఎట్లా మొదలుపెట్టారు? ఇప్పుడు ఒక మాట చెప్తే ఏంటంటే, ఎవరన్నా అడిగిర్రా నీ ఇల్లమ్మి నీ జాగమ్మి నాకు తీసుకొచ్చి ఇవ్వమని? పీటర్ చెప్పిండా, జాన్ చెప్పిండా, జేమ్ చెప్పిండా, ఎవరైనా చెప్పిర్రా? ఎవరు చెప్పలే. వీళ్ళే దుంకు వచ్చిర్రు. దేవుడు చేసే కార్యాన్ని చూసి దుంకుడు ఇక నా ఇల్లు అమ్మేస్తా, నా ఆస్తి అమ్మేస్తా, తీసుకొచ్చి ఇస్తాను. అమ్మిర్రు కానీ ఇచ్చిర్రా? దేవుడు అడిగిండు వాళ్ళకి, నీ ఇల్లు అమ్మి తీసుకొచ్చి, నీ ఆస్తి అమ్మి తీసుకొచ్చి, నీ బంగారం నాకు తీసుకొచ్చి అని చెప్పిండా? చెప్పలే. కానీ వాళ్ళు ఏం చేసిర్రు? ఎవరు ముంగట అబద్ధాలాడిర్రు? పరిశుద్ధాత్మ దేవుడు ముంగట అబద్ధాలాడారు. వాళ్ళు పడితే చనిపోయిండు. భార్య వచ్చి మళ్ళీ అదే మాట రిపీట్. ఎందుకు? ఇద్దరు మాట్లాడుకుర్రు. ఎంతమంది లేరు భార్య భర్త కుటుంబం మాట్లాడుకొని పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపెట్టినారు. అడిగిర్రా? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఎప్పుడైనా ఏమైనా అడిగిండా? అడగలే.
నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా. నోటు తెరుస్తా అబద్ధం. నేను ఎవరు అడిగారు? ఉట్టిగా ఎందుకు నోటి జాడి మాటలు మాట్లాడాలా? అన్నీ అవే మాటలు. వీరిద్దరు అదే మాట్లాడుకొని అట్లనే వచ్చి మాట్లాడారు. పేతురు ఏం చెప్పిండు? ఇప్పుడే నీ భర్త చనిపోయాను, శరీరం మీ పోతలే, తీయలే, ఇంకా సమాధిలో పెట్టలే, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. ఇద్దరు చనిపోయారు. అక్కడ చూపించేది నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, వాళ్ళు ఎవరికి విరోధంగా అబద్ధాలు మాట్లాడారు? పరిశుద్ధాత్మ దేవుడికి అబద్ధాలు. నువ్వు మత్తయి గ్రంథం 12వ అధ్యాయం చదువు, అక్కడ రాసి ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మనం అబద్ధాలు ఆడితే మన్నింపు అన్నదే లేదని. యేసు మన్నిస్తాడేమో నిన్నునని, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మన్నించాడు. మత్తయి గ్రంథం 10వ అధ్యాయం నువ్వు చూడు, 19 కింద వరకు చదువుకుంటారా, అక్కడ రాసి ఉంటుంది. నువ్వు ఒకవేళ పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా నువ్వు అబద్ధాలు మాట్లాడితే నీ పాపాన్ని, నువ్వు చెప్పే మాటాన్ని మన్నించాడు. మనం ఎన్నిసార్లు మన నోటితో చెప్పినాం. మనం ధ్యానించేది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నన్ను అడిగిండా, దేవుడు నిన్ను అడిగిండా? మరి నోరు ఎందుకు జాడితే మనకు ఒక ఎమోషన్ చేసేస్తామని, ఒక ఎమోషన్ చెప్తే చేయాలా? నోరు జాడినావా చేయాలా? నువ్వు నోరు జారేందుకు? ఈ తిప్పలు పడాలి ఎందుకు? అన్ని నోట్లు అబద్ధాలే. ఈ బాలే పడితే చాలా ఇంట్రెస్టింగ్ మంచి తెలుసా? ఎంత ఇంట్రెస్టింగ్ అంటే అన్నీ వాళ్ళే ప్లాన్ చేసుకుర్రు. అట్లీస్ట్ భర్తారని చెప్పొచ్చు, భార్య అని చెప్పొచ్చు భర్తకు. వాళ్ళు ఇంకా కార్యాలను చూసిర్రు, దేవుడి కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలను చూసిర్రు, అద్భుతాలను చూసిర్రు, ఆశ్చర్యకార్యం చూసిర్రు, పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా ఆశీర్వదిస్తారు, అది చూసిర్రు. చూసి వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలా. రాత్రంతా కూర్చొని ప్లాను, ఆస్తి పోవాలా, జాగమ్మినాక వీనికి ఎందుకు వేయాలా, వాళ్ళకి ఎందుకు వేయాలి, ఫ్యూచర్కి ఎందుకు వేయాలా, సగం మనం పెట్టుకుందాం, సగం వాళ్ళకి ఇద్దాం. జోకేం ఆలోచించే మాట ఏంటంటే, ఎవరైనా అడిగి రావాలి అసలు ఇంతకు, నీ జాగమ్మి నాకు తీసుకొచ్చి పైసలు ఇవ్వమని అడిగిండా? అడగలే. ఈ కాలంలో ఎంతమంది లేరట్లా. నాకు ఇప్పుడు కొందరు ఉంటారు, కొందరిని ఇంట్రెస్టింగ్ పీపుల్ని కలిసిన. ఎంత ఇంట్రెస్టింగ్ అంటే, నా ఇల్లు లిటికేషన్ ప్రాబ్లం ఉంది బ్రదర్, దానికి ప్రార్థన చేయి, మంచిగా అయితే నీకు ఇల్లు ఇస్తా. ఎందుకు? లిటికేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి. ఆ లిటికేషన్ ప్రాబ్లంకి వెళ్ళి ఎన్ని ఇల్లు బాగైంది తెలుసా? ఈ రోజు వరకు వాళ్ళు కలవలేను, వాళ్ళ ముఖాలను చూడలేను నేను. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు నాకు తీసుకొచ్చి భూమి ఇస్తారు, ఇల్లు ఇస్తారని ఎప్పుడు నేను ఆశించలే. ఇచ్చే దేవుడు చెప్తే ఇస్తాడు. కానీ అబద్ధాలు, అన్నీ అబద్ధాలు. ఎందుకు? ఇప్పుడు ఇల్లు ఇస్తా అంటే ప్రార్థన చేస్తా కదా, వాళ్ళకి తెలియదు ఏంటంటే, వాళ్ళు ఏది ఇస్తానో నేను ఆలోచించి నేను దేవునితో చెప్పి ఒక మాట ప్రార్థన చేస్తానని మర్చిపోయారు. నేను నమ్మా తెలుసా? అస్సలే నాకు వచ్చి ఎవరిని చెప్పినానికి నీకు ఇట్లా చేస్తా, నీకు అట్లా చేస్తా, నాకు తెలుసు వాళ్ళు అసలు ఒక నెల 2 నెలలు దాని తర్వాత కనబడాలని నాకు తెలుసు, బాగా తెలుసు. ఎందుకు? వాడు చేయలేరు. ఎన్ని స్థానం ఎన్ని దాన్ని దేవుడిచ్చిండు, పరిశుద్ధాత్మ దేవుడిచ్చిండు, ఎన్ని థింగ్స్ దేవుడిచ్చిండు. చేరు మంచురాదాలకి వీనికి ఎందుకు ఇవ్వాలా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఎప్పుడైనా అడిగినానా? ఎందుకు ఎక్స్ప్లెనేషన్ నా ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే, మీకు కొంచెం అర్థం కావాలని. మీరు అట్లా చేసిరని అంటేలేండి, మీరు చాలా మంచోళ్ళు. ఏమంటారంటే, ఇక మీరు దేవుడు మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తుండు, దేవుడు మాత్రం ప్రేమిస్తుండు, మీ ప్రేమ నాకు కొంచెం డౌట్ ఎక్కడ వరకు ఉందని. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడు గుర్తుపెట్టుకో, దేవుడిని నేను అడగలే, పరిశుద్ధాత్మ దేవుడిని అడగలే, యేసు ప్రభుని అడగలే, తండ్రి దేవుడిని అడగలే, ఈ జాగంతో నాకు నువ్వు నాకు ఇస్తావు, ఇల్లు చేస్తే ఎట్లా ఇస్తావు, అట్లయితే అట్లా ఇస్తావు, లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఫస్ట్ అట్లా అడగడు. ఎందుకు? ఆయన ఏం అడుక్కునే దేవుడా? ఉన్నారా పోయారా? నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ పిచ్చపడు కాదు అడుక్కోదానికి. ఈ ఆయన ఇచ్చేవాడు. హీ విల్ గివ్ టు యూ. ఆయన ఇస్తాడు. నువ్వు అబద్ధాలు ఆడడానికి అవసరం లేదు. ప్రభా, నా తండ్రి, నా దేవ, నా పరిశుద్ధాత్మ, ప్రభా, నాది సమస్య ఇట్లుంది, నాకు కావాలని, నాకు కొంచెం సాయం చేయమంటే నేను నీకు తప్పకుండా సాయం చేస్తాడు. ఎదురు చూడని దేవుడు మన దేవుడు. ఎవడో ఏదో చేస్తాడు మన దేవుడు అని, మన దేవుడు కాదు.
మన దేవుడు నేనేదో చేస్తా నువ్వేదో చేస్తావని ఎదురు చూస్తలేడు ఆయన. ఎందుకు? ఆయన చేసేవాడు. ఆయనకు ఒక వ్యక్తి అవసరం లేదు. ఆయనకు ఒక ఏమంటారు, నీ పైసలు నా పైసలు అవసరం లేదు, నీ బంగారం నా బంగారం అవసరం లేదు, నీ జాగా నా జాగా అవసరం లేదు. ఆయన జాగా ఇచ్చేవాడు. ఏది లేని దాంట్లోనే సృష్టించే దేవుడు మన దేవుడు, నీ దేవుడు, నా దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు లేని జాగ్రత్తగా సృష్టిస్తాడు. He will create the things where there is no things. He is such a God. Our God is not beggar to ask. He is not depending on your thing, on my thing. He is not depending on your money, on my money. He is not depending on your gold and my gold. And depend లేడు. He will never depend. And ఎప్పుడు డిపెండ్ ఉండడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళిద్దరు ఎంత నీట్ ప్లాన్ చేసుకొని వచ్చిర్లే. రెండో ఆలోచన ఏం తెలుసా? ఇప్పుడు దేవుడు, ఇప్పుడు పీటర్ వాళ్ళు తీసుకోలే వాళ్ళ ఆస్తి, చనిపోయారు ఇద్దరు. మన వాళ్ళు ఎక్కడ పోయి ఉంటుందా పైసా నేను పైసా ముఖ్యమని అంటే లేను. వాళ్ళు చేసిన లెక్కలు చూడు ఎట్లుంది. వాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్ నీకు నాకు. మనం జస్ట్ ఇట్లా బైబిల్ చదువుకుంటూ పోయినట్టు కాదు, బైబిల్ చదువుకొని పోయినట్టు కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనకి. బెస్ట్ అంటే బెస్ట్. ఏం చేసిర్రు? ఇద్దరు చనిపోయారు. ఈరోజు నువ్వు శరీరంలో చస్తలేవేమో, నువ్వు శరీరంలో చనిపోయిన సాగు చూస్తలేవేమో, కానీ నీ ఆత్మలో చనిపోయినవేమో. యూ మే బీ నాట్ సీన్ ద డెత్ ఇన్ యర్ బాడీ, ఇన్ యర్ ఫ్లెష్. మేబీ యూ డైడ్ ఇన్ యర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చనిపోయినవేమో. అబద్ధాలు ఎందుకు ఆడాలా? నోడితే ఉట్టిగా చేయింది ఎందుకు చేయాలా? ఎందుకు చెప్పాలా? ఎందుకు ఆ సాగు కావాలి? ఆ సాగు చచ్చినానికి సమాధానం ఉండదు. ఆ సాగు చచ్చినానికి ఎప్పుడు భయమే, జీవితం మొత్తం భయమే. దేవుడు వచ్చి ఆయన ఎత్తుకొని నా బిడ్డ, నా కొడుక, నా కుమారుడు, నా కూతురు అన్న భయమే. దయ్యం వచ్చింది, దూత ఏమంటారు, లూసిఫర్ వచ్చిండు, చనిపోయిన ఆత్మ వచ్చింది. కొందరికి అయితే దయ్యం తప్ప దేవుడు ఎప్పుడు కనబడరు. పరిశుద్ధాత్మ దేవుడు పక్క కూర్చొని ఇదిరా నాన్న, ఇదిరా కన్నా అంటే వీళ్ళే పరిశుద్ధాత్మ దేవుని వీళ్ళు అంటారు, అమ్మ దయ్యం వచ్చింది. నేను మీకు నవోదయం చెప్తలేను, వెరైటీ వెళ్ళని చూసిన. 20 సంవత్సరాలు అయితే వెరైటీ మనిషిని చూసిన. ఎంత వెరైటీ మనుషులను చూసినానంటేలే, దానికన్నా మంచి సబ్జెక్ట్ జీవితం లేదు. వాళ్ళకి ఉట్టి దయ్యాలే. వాళ్ళు ఇప్పటివరకు దేవుడు ఎందుకు చూడలేదు నాకు ఆశ్చర్యం. వీళ్ళు కొన్నిసారి డౌట్ ఏంటంటే, వీళ్ళు దేవుని వెతికిర్రా దయ్యాన్ని వెతికిర్రా అన్న స్టేజ్లో తీసుకొచ్చి పెడతారు నన్ను. థ్యాంక్ గాడ్ నేను యేసు ప్రభుని చూసిన. లేకుంటే అంతే ఇక వాళ్ళు ఇంకా నేను లైన్ కడుతుండే. మీరు నవ్వుతుర్రు. వాళ్ళు ఎప్పుడు దేవుని, వాళ్ళు ఉట్టి దయ్యాన్ని వెతుకుతూ ఉంటారు. ఎక్కడ చనిపోయింది, ఏ మూలలో ఉంది, ఏం చేస్తుంది, ఎట్లుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే దయ్యాన్ని నిన్ను తాకడానికి వదులుతాడా? వదిలేడే. అయినా మనం దయ్యం కోసం చెప్తాం, దేవుని కోసం చెప్పాను. ఒక సాక్ష్యం చెప్పమని వాళ్ళకి 2 నిమిషాలు, 1 నిమిషాలు. దయ్యం ఏం చేసింది చెప్పమని చెప్తారు. ఇక ఇట్లా వచ్చిందన్నా, నీడతో వచ్చిందన్నా, నేను ఇలా వండుకున్నా, నేను ఇలా తిరిగినా, దాని మీద ఎక్స్ప్లెనేషన్లు ఇస్తారు. దేవుడి మీద మాత్రం ఇయ్యరు. దేవుడు సాక్ష్యాలు ఉంటాయి, అన్ని దయ్యాల సాక్ష్యాలు ఉంటాయి వీళ్ళకి. తింటే తన్నది, పంటే లేచింది, కడుపు నొప్పి వస్తే దయ్యమే, బాగా తిని గ్యాస్ ప్రాబ్లం వచ్చినా దయ్యమే. పని చేయరు, యేసు వాక్యం చెప్పరు, గాస్పుల్ పని చేయరు, బాగా తిని నిద్రపోయి కాళ్ళని వస్తుంది కదా, అప్పుడు మీద దయ్యమే తీసుకొచ్చింది వాళ్ళకి. బాగా తిని నిద్రపోతారు, బైబిల్ చదవని ఆశ ఉంటుంది, చదవకుండా ఎవరికి నాలాంటి నడితే ఏం చెప్తారు? నేను చదవాలనుకున్న బ్రదర్, దయ్యం వచ్చి ఆపేసింది. వాళ్ళకన్నా పెద్ద దయ్యం ఏ దయ్యం లేరు ఇక్కడ. ఆ దయ్యమే భయపడుతుంది వీళ్ళని చూస్తే. అమ్మ వీళ్ళే బ్యాచరా భయ, ఏమో నా పేరు చెప్పు, నన్ను ఇలా చెప్తున్నారు, నా పేరు ఇలా చెప్పు, వాళ్ళ వాడుకుంటారు అని. అంతే. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీ లైఫ్ ఒక డిసిప్లిన్ లైఫ్ ఉంటుంది. 7వ క్లాస్ ఫెయిల్ అయ్యి మెకానిక్ పని చేసినాను నేను. డిసిప్లిన్ లేదు, ఏం లేదు. అలాంటి నన్ను ఒక డిసిప్లిన్లో తీసుకొచ్చింది దేవుడు. దేవుడు అంటే ఒక డిసిప్లిన్ తెలుసా మీకు? 1 కొరింథీయులు 14:33 వచనం చదువు, అక్కడ రాసి ఉంటుంది. ఒకసారి చదువు అది.
మొదటి కొరింథియన్ 1 Corinthians 14 chapter 33 verses. ఓన్లీ 33. కొంచెం తెలుగులో చదవండి, కొంచెం మెల్లంగా. సనీ సార్, నేను తెలుగు ప్రీచర్ని కాదు సనీ సార్, ఇంగ్లీష్ ప్రీచర్ని. కొంచెం తెలుగు. అలాగే మాలాగేనా తమ్ముడు? ఫస్ట్ వర్డ్ చెప్పు నాకు కరెక్ట్గా. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిట్లో దేవుడు సమాధానానికే కర్త. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ పీస్, నాట్ ఎ కన్ఫ్యూజ్. సంఘం అంటే ఎక్కడ? సంఘం అంటే తెలిసే నీకు? మట్టిలా కట్టి ఇటుక వెళ్ళబెట్టి లేపి ఇక్కడ ఒక పెద్దగా అది కాదు. నువ్వు ఇంకా నేనే నీ శరీరం నా శరీరమైన మందిరం. మన శరీరం ఎలా అయింది? మట్టితోనే అయింది. మట్టితోనైనా శరీరాన్ని ఆయన రొత్తాన్ని ఇచ్చి కడిగి ఆయన శరీరాన్ని ఇచ్చి ఆయన మందిరంగా మార్చుకున్నాడు. ఎందుకు మార్చుకున్నాడు? పరిశుద్ధంగా ఉండాలని. ఈరోజు నీ శరీరం, నీ మందిరం పరిశుద్ధంగా ఉందా? సింపుల్ క్వశ్చన్. మనందరికీ తెలుసు మన శరీరం దేవుని మందిరం అని, కానీ అది పరిశుద్ధంగా ఉందా? ఆ మందిరంలో యేసు ప్రభు ఉన్నాడా? ఐడల్ ఉందా? విగ్రహాలు ఉన్నాయా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా నీ మందిరం? నా మందిరంలో లేకుండా అన్ని విగ్రహాలు ఉన్నదా? అన్ని విగ్రహాలు. ఎలాంటి విగ్రహాలు అంటే సోమరిపోతు, అబద్ధాలు, ఆ కళ్ళ మంచి చూడరు, అన్ని చెడ్డదే చూస్తారు. అన్ని చెడ్డదే. దేవుడు నీకు చెడ్డ కళ్ళు ఇచ్చిండా? నువ్వు నీ తల్లి గారి మమ్మీగారు వచ్చినప్పుడు నీ కళ్ళు పరిశుద్ధంగా ఉండానా లేకుంటే అపవిత్రంగా ఉండానా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు లేవు నీ కళ్ళు అట్లా? అంటే మనం చాలా మంచోళ్ళం, చాలా మంచోళ్ళం. అపవిత్ర కన్నుల్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా నేను, నీకోసం నా కోసం మాట్లాడతలేదు. వాళ్ళ కళ్ళన్నీ అపవిత్రమే, అన్నీ చెడ్డదే చూసినప్పుడు ఏమనుకుంటా తెలుసా? ఎవడు చూస్తున్నాని? దేవుడు చూస్తుండు. పరిశుద్ధాత్మ దేవుడు నీ శరీరంలో ఉన్నాడు. నీ పక్కకి నిలబడి అన్నీ చూస్తుండు. చనిపోయినప్పుడు తెలుస్తుంది, మీద పోయినప్పుడు తెలుస్తుంది. వాళ్ళకి ఒక గ్యారెంటీ ఏంటంటే ఎట్లా వాళ్ళు మీదికి పోరు కదా, అందుకని వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు. ఆ గ్యారెంటీ ఏంటంటే వాళ్ళకి తెలిసి ఎట్లా వాళ్ళు మీదికి పోరు, కిందనే పోతారు. ఇక మీద చూస్తే దేవుడు ఏముంది, మీద దేవుడు చూడకుండా ఏముంది? అపవిత్రమైన జీవితం జీవిస్తారు. అపవిత్రమైన మందిరంలో మనం పరిశుద్ధ కలిగిన మందిరంలో అపవిత్రకు సంబంధించిన ప్రతి దాన్ని మనం ఈ శరీరంలో పెట్టుకుని ఉన్నాం. ఎవరి పేరు మళ్ళీ బదలం చేస్తాం? దేవుడు ఇది చేయలే, దేవుడు అట్లా చేయలే, నేను పునీతిని గాను, ఇంకేమో అంటారు డైలాగులు, బాగా మంచి డైలాగులు కొడతారు. నువ్వు బతకలే కాబట్టి నువ్వు అట్లా ఉన్నావు. నువ్వు బతికి చూడు, దేవుడు నిన్ను ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు చూడు. అప్పుడు బతకరు వీళ్ళకి ఇంట్రెస్టింగ్ లేదు వీళ్ళకి, అంతే. దేవుడి శరీరాన్ని మహాపరిశుద్ధంగా ఇచ్చిండు, మహాపరిశుద్ధంగా శరీరాన్ని ఇచ్చిండు. డైలాగులు కొట్టదు. నేను శరీరం పాలక మాట చెప్పిండు పరిశుద్ధ గ్రంథంలో. మొదటి కొరింథీయులు 7వ వచనంలో ఉంటుంది, 7 ఇంకా 8 ఉంటుంది. లోకంలో జీవించినాడు, శరీరంలో జీవించినాడు, ఆత్మలో జీవించినాడు. కానీ నీకు ఇంకొక మాట చెప్తా, నువ్వు యేసు ప్రభు రెండో రాక వస్తాడు. రెండో రాక వచ్చినప్పుడు ఫస్ట్ తెస్సలోనిక, సెకండ్ తెస్సలోనిక ఏం చెప్తుంది? సమాధులు తెరవబడి ఎలా మనం లేవబడతాం? ఎలా లేవబడుతున్నాం? ఎవరి శరీరంలో? నీ శరీరంలో, నా శరీరంలో మనం లేవబడుతున్నాం. అంటే శరీరం ఎంత ఇంపార్టెంట్ చూడు. శరీరము ఎంత ఇంపార్టెంట్ చూడు. ఈ శరీరం ఈరోజు ఏం చెప్తాం? ఈ శరీరం కోరుకుంది బ్రదర్, శరీరం కోరుకుంది కరెక్టే. ఆశ ఎవరికి వచ్చింది? శరీరంకి వచ్చిందా, నీకు వచ్చిందా? కరెక్టే, శరీరం తప్పు చేసింది. నడిచింది ఎవడు, నువ్వా నేనా? చేయడాన్ని మనం చేస్తాము, శరీరం పైన నూకేస్తాం. ఈ శరీరం ఉంది కదా బ్రదర్, ఇప్పుడు 50 సంవత్సరం అయిపోయింది కదా, పని చేస్తలేదు. 60 సంవత్సరం అయిపోయింది కదా, పని చేస్తలేదు. అబద్ధాలు ఆడడానికి పని చేస్తుంది, లఫంగా పనులు చేయడానికి అన్నీ, అంటే అపవిత్ర పనులు చేయడానికి అన్నీ పని చేస్తుంది.
మళ్ళీ మంచిది వచ్చినప్పుడు మాత్రం ఇది పనిచేయదు. ఎందుకలా? అలవాటు చేయడు ఎవరు? మంచి కాన్ఫరెన్స్ నేను చెప్పాను వాళ్ళకి ఆల్రెడీ. కాన్ఫరెన్స్కి వచ్చిన తెలుసు, మీరు మిస్ అయిపోయారు. ఐదు ఇంపార్టెంట్ పాయింట్ 5 థింగ్స్ కోసం చెప్పాను, మీరు మిస్ అయిపోయారు. ఎందుకు మిస్ అయ్యారు? టైం లేదని కదా. టైం ఉన్నా రారు. కాన్ఫరెన్స్ కదా. నేను మెల్లగా పోయి పర్సనల్గా కూర్చొని మాట్లాడతా. మర్చిపో పర్సనల్గా చెప్పడం నీకు. కొందరికి నేను 26 సంవత్సరంగా చెప్తా ఉన్నా, వాళ్ళు చేసింది లేదు, మేసింది లేదు. అంటే నా లాంగ్వేజ్లో చెప్తున్నా. సారీ, నా తెలంగాణ కొంచెం రఫ్గా హార్డ్గా ఉంటుంది నా తెలుగు. నేను బైబిల్ తెలుగులో చెప్పలేను, ఎందుకంటే నేను ఇంగ్లీష్లో ప్రీచ్ చేస్తాను, మీ అందరికీ తెలుసు. ఓకే, వర్కౌట్ చేస్తాను తెలుగులో. దానికి వాళ్ళు ఏం చేయరు, పుట్టి వచ్చి వింటారు. ఏం చెప్పినావు అన్నా, అయ్యో భలే చెప్పినావు అన్నా, నువ్వు ఇది కొత్తగా ఉందా అన్న. మళ్ళీ నువ్వేం కొత్తగా చేసినావు? నువ్వేమైనా కొత్తగా చేసినావా? ఒకప్పుడు ఉండే ఏది పడతా చెప్తుండే, ఎవరు పడతా చెప్తుండే. తర్వాత దేవుడు చెప్పిండు. వాళ్ళ కోసం నీకు తెలుసా? ఉట్టి మాటలే. నువ్వు వాళ్ళ మాట నమ్మినావు అనుకో, అంతేగా, నువ్వు నీ స్టోరీ అంతే. నేనేం చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ శరీరంలో ఉన్నాడు, నీ మందిరంలో ఉన్నాడు. ఈరోజు నీ మందిరం పరిశుద్ధంగా ఉందా? ఎంతో ఇంపార్టెంట్ మనకది. మనం అన్ని చర్చల కోసం చెప్తాం, ఈ చర్చ ఇట్లుంది, ఆ చర్చ అట్లుంది, ఆ ఫాస్టర్ ఇట్లుంది. నీ శరీరం ఎట్లుంది ఎప్పుడైనా చూసుకున్నాను? ఈ ఫాస్టర్ దగ్గరనే పోతాయి, ఎందుకంటే ఫాస్టర్ మంచిగా చెప్తాడు, లేపుతాడు కాబట్టి. లేపలేదు. మళ్ళీ నీ శరీరం ఎట్లుంది? నేను మిమ్మల్ని భయపెట్టేదానికి, బాధ పెట్టేదానికి చెప్తలేను. ఒక్కవేళ మీరు బాగయ్యారనుకో, మీకే లాభం. చెప్పంత రోజు చెప్తా, పోయినంత రోజు కథం. దాని తర్వాత ఎట్లుంటుంది అక్కడ కింద నరగానికి పోతే ఒక సేవకుడు చెప్పిండు. నరగాన్ని చూసి నా సేవకుడు, ఆ సేవకుడు చెప్పిండు, దేవుడు పిల్లలంట సేవ చేసిన వాళ్ళు, ఎవరు మాత్రం పాపంలో పడి చనిపోయిన వాళ్ళు, దేవుడికి కరెక్ట్గా జీవించక, ప్రార్థన లేక, పరిశుద్ధ గ్రంథం చదవక, అబద్ధాలు ఆడి అలాంటి చనిపోయినప్పుడు కింద ఆ మంట కారుతప్పుడు చెప్తుర్రంట, దయ్యం చెప్తుందంట. ప్రార్థన చేసే అప్పుడు నువ్వు ప్రార్థన చేసేంత ఉంటే నువ్వు ప్రార్థన చేయలే కదా. అబద్ధాలు ఆడినప్పుడు నీకు గుర్తుకు రాలే, నీ దేవుడు గుర్తుకు రాలే నీకు. పురుగు చావది, మంట ఆరది. పురుగు మంట అంతే, మంట ఆగది, పురుగు చావదు. అంటే నువ్వు ఎవరి కింద? ఒక పురుగువి. దేవుడు నేను ఎక్కడ ఏం చేయాలనుకుంటున్నాడు, మనం ఏమవుతున్నాం? దేవుడు నిన్న ఏం చేయాలనుకుంటున్నాడు? ఒక చిన్న దేవుడిగా తయారు చేయాలనుకుంటున్నాడు. కానీ మనం ఏం కావాలి? మామూలుగా ఏం కావాలనుకుంటారు మనుషులు? అబద్ధాలు ఆడి పురుగుగా కావాలనుకుంటారు. నీ స్థాయి ఏంది కింద? పురుగు. అదే నువ్వు మీదికి వస్తే నీ స్థాయి ఎలాంటి స్థాయి లేదు. దేవుడు కుమారుడుగా, కూతురుగా మనం పిలువబడతాం. దేవుడు కుమారుడుగా, కూతురుగా పిలువబడుతున్నాం. పురుగు రావాలి, మంట ఆరది, అంతే. నువ్వు ఎన్ని సంవత్సరం ఎన్నున్నా అంతే. ఇక నీకు దేవుడు స్థానాన్ని ఇచ్చి నాలాగా మారినానా, నాలాగా కూతురు అంటే మనం ఏం చేస్తాము? చేసే పని ఇట్లుంటుంది. పోటీ నీకు దేవుడు ఇయ్యాడా? నీకొక మంచి భర్త దేవుడు ఇయ్యాడా? నీకొక మంచి భార్య దేవుడు ఇయ్యాడా? ఇస్తాడు. ఆయన సెలెక్ట్ చేసిననుకో, నీ కుటుంబం, నీ జీవితం ఎప్పుడు సమాధానం సంతోషంగా ఉంటుంది. నీ కుటుంబ జీవితం సమాధానంగా, సంతోషంగా ఉంటుంది. నువ్వు ఇష్టంగా పెళ్లి చేసుకున్నావు అనుకో, అంతే. అన్నీ ఉన్నట్టు ఉంటుంది, సమాధానం ఉండదు. పక్కకు నీ భర్త, భార్య పక్కకు ఉన్నట్టే ఉంటుంది, కానీ వాళ్ళు లేనట్టు ఉంటుంది. కరెక్టే రాంగా పక్కగా ఉంటారు, మేము లేనట్టు ఉంటుంది. ఎందుకు? ఒకరికొకరు మాట్లాడుకోరు. దేవుడు అలా సృష్టిస్తాడా? దేవుడు అలాంటి కుటుంబం ఇస్తాడా? దేవుడు అలాంటి మీ జీవిత భాగాన్ని ఇస్తాడా? ఏడు కుటుంబం ప్రార్థన ఎక్కడ ఎవరైనా చేస్తారా? లేదే.
కుటుంబ ప్రార్థన ఎక్కడుంది? ఉందా? లేదు. కుటుంబంగా నువ్వు వాక్యం చదువుతావా? కానీ ఏమంటాం మనం? మా పిల్లలు కాలేజీకి పోయిన బ్రదర్, మాకు పిల్లలు వాళ్ళు ప్రార్థన చేసుకొని పోయారు. వాళ్ళు ప్రార్థన చేసిరా చేయలేదా? ముందు నువ్వే చేయవా, వాళ్ళు చేస్తానని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాను? ఎట్లా ఆరంభం ఎట్లా అయిందని ఇంపంటాడు కాదు, ఎట్లా ముగిస్తుందని ఇంపంటాడు. నీ కూతురు అంత మంచం అయితే, నీ కూతురు దేవుళ్ళు ఉంటే, దేవుడు వాక్యములు ఉంటే, ప్రార్థనలు ఉంటే, ఎందుకు మన ఆమె తప్పు ఫోన్ నెంబర్, తప్పు నెంబర్ ఎందుకు వస్తుంది? ఆమె కళ్ళ చూపు ఈ లోకం ప్రేమ పైన ఎందుకు పోయింది? ఎందుకు పోయింది? మంచోళ్ళు కదా, కొడుకు కానీ కూతురు కానీ మంచోళ్ళు కదా, మళ్ళీ ఎందుకు పోయింది? నువ్వు ఎప్పుడు నీ కూతురు జీవితం, నీ కొడుకు జీవితాన్ని చూసినావా? మంచోళ్ళు నువ్వు డబ్బు కొట్టుకొని వస్తున్నావు అంతే. ఇది చేసేసిర్రు, అది చేసేసిర్రు. ఫస్ట్ దేవుడు ఉండాలి వాళ్ళలో. దేవుడు ఉండి, దేవుళ్ళు ఉన్న మనుషుల దగ్గర ఉంటే దేవుడు ఉంటారు. దేవుడు లేని మనుషుల దగ్గర పోయారు అనుకో అంతే. ఒక చర్చ్ ఉంది ఫారెన్లో, యుఎస్ఏలో ఒక చర్చ్ ఉంది. వాళ్ళు ఓపెన్గా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఆ చర్చ్లో లవ్ మ్యారేజ్ హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ లవ్ మ్యారేజ్, అంతే హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ డైవర్స్ అదే చర్చిలో ఉంది, హయ్యెస్ట్. మళ్ళీ ఎట్లా చేసుకుని తెలుసా? ఒక ఆమె 3.5 పెళ్ళి, ఒక ఆయన 3.5 పెళ్ళి. ఈయన నచ్చలే ఆయన, ఆయన నచ్చలే ఆయన, ఆమె నచ్చలే ఆమె, ఇంకొక నచ్చలే ఇంకొక నచ్చలే ఇంకొక. ఫారెన్ నీకు ఏమంటారు, రియల్ స్టోరీ చెప్తున్నా, నీకు నేను రియల్ స్టోరీ చెప్తున్నా. లవ్ మ్యారేజ్ ఇప్పుడు చర్చిలో ఎట్లయిపోయింది? ఓషిప్ వచ్చారు, ఓషిప్ అంటే మా ఓషిప్ గురించి చెప్తలేను, మా వాళ్ళని అందరికీ పెళ్ళైంది కాబట్టి వాళ్ళకి పిల్లలు అలా మా టీం కోసం మాట్లాడతలేను. నేను కొందరు ఉంటారు అట్లా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, లవ్ చేసుకుంటారు. ఇంకొందరు అయితే వాళ్ళ జీవితంలో పరిశుద్ధతనం ఉండదు. ఇది పెయిన్ఫుల్. ఇంకా వాళ్ళు ఎట్లా పర్ఫార్మ్ ఇస్తారంటే అడగొద్దు వాళ్ళని, అడగొద్దు. కొంచెం కష్టంగా ఉంటుంది నా మాట, కానీ అది నిజం, అది పరిశుద్ధ కలిగిన దేవుడు చెప్పే మాట. మీ జీవితం నాకు తెలియదు ఎట్లుంది ఏమిదని, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట నేను మాట్లాడి మీకు చెప్తున్నాను. బాధగా ఉంటుంది. దాన్ని నువ్వు విని నీ జీవితంలో చేస్తే నీ అంత ఆశీర్వాదం ఎవడు చూడరు. ఈరోజు నీ శరీరం ఎట్లుంది? పరిశుద్ధంగా ఉందా? నీ మందిరం పరిశుద్ధంగా ఉందా? ఈ కట్టే ఇల్లు, ఉన్న చర్చిలు, ఏ ఒక్క చర్చ్ పైకి రా తెలుసా? మందిరం అనుకుంటాం, మనం అనుకుంటాం కట్టిన మందిరం వస్తుందని. ఇటుక పిల్ల రాదు, మట్టి రాదు, ఎవరిలో రాదు. ఇటుక పిల్లలు, మట్టి, రేకులు, ఏమంటాడు, ఫాల్ సీలింగ్లు ఏం రావు, అవసరం లేదు అక్కడ. నువ్వే ఒక మందిరం. నువ్వు పోతావు అని నీకు గ్యారంటీ ఉందా? నువ్వు పోతావని నీకు గ్యారంటీ ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ గ్యారంటీ, పరిశుద్ధాత్మ దేవుళ్ళో నీకు ఆ గ్యారంటీ ఉందా? రెండోది ఏంది? ఎప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవునికి ఏది చెప్పం. దేవుడు చెప్పిండు, యేసు ప్రభు చెప్పిండు, నీ బాధ ఉన్నప్పుడు, నీకు సమస్యలు ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని సాయం అడుగు, నీకు సాయం చేస్తాడని. ఎప్పుడైనా నువ్వు అడిగినావా? నువ్వు ఒకవేళ అడిగితే నీ జీవితం ఎట్లుంది? అడిగినప్పుడు పాపంతో నిండి, గర్వంతో నిండి, అలాంటి మనుషులనే దగ్గర, అసలు అలాంటి మనుషులే దేవుడే ఉండడు. డిసెప్షన్ స్పిరిట్ ఉంటుంది, మోసం కలిగిన ఒక స్పిరిట్ ఉంది, డిసెప్షన్ స్పిరిట్. ఆ స్పిరిట్ ఎట్లుంటుంది అంటే మంచిలాగా ఉంటుంది, మంచిలాగా ఉంటుంది, కానీ అది మంచిది కాదు. ఎందుకంటే యేసుప్రభే సత్యం, యేసుప్రభే మార్గం, యేసుప్రభే జీవం. యేసుప్రభు తప్ప వేరే ఏ ఒక్క ఆత్మ, సత్యం కలిగిన ఆత్మ లేదు. ఆ డిసెప్షన్ స్పిరిట్ మనుషుల పోతే దుంకుతూ ఉంటారు. ఎప్పుడు అలా గుర్తుకొస్తుంది తెలుసా?
ప్రాణం నిమిషం ముందు గుర్తుకొస్తుంది, ఓహో నేను మోసంలో ఉన్నానా. అప్పుడు దేవుడు ఏమైనా చేయగలడా? నీ ఆత్మ పోతుంది కింద, దయ్యం వచ్చి పీక్కొని పోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది, ఓహో నేను మీద పోతే లేని కింద పోతున్నానా. ఎవరైనా వచ్చి కాపాడతారా? అప్పుడు ఎవరైనా వచ్చి కాపాడతారా? ఎవరైనా వచ్చి కాపాడతారా? అందరు ఈత కొట్టడానికి వేరు. పిల్లలంతా 18 వయసు ఉంటారు, అందరూ ఒక 18 మంది ఈత కొట్టడానికి వేరు. వాళ్ళ 18 మందిలో ఒక ముగ్గురికి ఈత రాదు. ఈ 12 మంది చెప్పారు ఆ ముగ్గురికి, బాబు మీరు దుంకకుర్రి, మీకు ఈత రాదు, నీళ్ళలో దుంకితే చచ్చిపోతారు. 12 మంది మళ్ళీ ఇంకా ఇద్దరికి ఏమంటారు, ఆ టీవీ వేసి దుంకిర్రు. ఆడొక్కడు ఉండే, మనకి టీవీ లేకుండా అన్నట్టు, టీవీ ఉండే వేసుకోలే. టీవీ ఎందుకు? కుసిడి బయటకు వచ్చి నేను మెల్లగా చూస్తూ ఉండే, మనకు టీవీ ఎందుకు? 12 మంది దుంకి మంచిగా ఈత కొడతారు కదా, వీళ్ళు ఈత రాని లేదు నీళ్ళలో. ఆయన ఏమి నెక్స్ట్ మాట ఆలోచించకుండా పోయి నీళ్ళలో దుంకేసాడు. ఈత రాదు, టీవీ లేదు, కథ కిందికి పోయినా మనిషి పైకి రాలే. నీళ్ళంతా లోపల పోయి కొద్దిసేపు అయినాక వాళ్ళు 12 మంది వాళ్ళకి తీసి ఆయన కాపాడిరు అన్నట్టు. కాపాడి అడిగి, రేరే నీకు ఈత రాదు, ఏం రాదు, ఎందుకు రాదు దుంకిట, టీవీ లేదు ఏం లేదంటే, నాకు మీరు అందరూ చూస్తూ దుంకేసిన. క్రిస్టియన్ కథ అట్లా ఉంటుంది, నీ కథ నా కథ అట్లా ఉంటుంది. ఎవడో దుంకుతాడు అని చూసి మనం దుంకుతాం. మన బాగా తెలిసి మనకి ఈత రాదని ఎక్స్పెరిమెంట్లు చేస్తాం మనం దేవుడి పైననే. మేము సైన్సిస్టా? మేము సైన్సిస్టా? చూసి ఎవరి జీవితంలో ఏదో జరిగింది నా జీవితంలో జరుగుతుందని దుంకోకు. ముందు నువ్వు పరిశుద్ధ గ్రంథం చదువుతావా? ఇది ఇంపార్టెంట్ పాయింట్. వాక్యం ఎలాంటిది తెలుసా నీకు? నువ్వు ఎవరిలో పోయిన తర్వాత అప్పుడు నీకు ఈ వాక్యం తెలవాలి, లేకుంటే పోయినట్టే. ఈ శరీరం ఉంది కదా, నీ మందిరం, మన మందిరం, దీన్ని వాక్యంగా మార్చాలి. అప్పుడే ఆడ మనం మీద పోయి బతకొచ్చు. చాలామంది అనుకుంటారు ఎవరిలో పోయినా అయిపోయిందని. ఎవరిలో పోయినప్పుడు కాదు, నీ అక్కడే నీ స్టోరీ స్టార్ట్. ఫస్ట్ సారి ఎక్కడ పరీక్షిస్తాడు దేవుడు? 1000 సంవత్సరంలో, 1000 yearsలో. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది పునీతులు పడిపోతారంట. ఎక్కడ? కింద పడిపోతారంటే నువ్వు ఇంకొక జాగ ఉంది ఆడ మేము డాన్స్ ఆడొచ్చు అనుకుంటారేమో. కింద అంటే అవుటిగా నువ్వు. ఒకళ్ళు చెప్పిర్రు, ఏముందా నా మధ్యలో ఉంటాము, దేవుడి మీద ఉంటాం, మేము మధ్యలో ఉంటాం, కింద దయ్యం ఉంటుంది అన్నారే బాసు. మధ్యలో కాదు, కింద పోతావు. కింద రెండోది ఎక్కడ పరీక్షిస్తాడు? వైట్ థ్రోన్. మేకలొక దిక్కు, గొర్రెలొక దిక్కు. అంటే మేకలు చూడు ఎవరిని వరకు వెళ్ళిపోయారు. ఎప్పుడైనా ఆలోచించిర్రా మీరు ఈ మాటనే? నేను ఆలోచిస్తాను. నేను 98లో ఆలోచించిన ఈ మాట. అరే ఎలా ఇట్లా ఇది, హౌ కెన్ ఇట్ విల్ బి, ఎలా ఇది ఎక్కడ ఎవరిలో? వైట్ థ్రోన్ దగ్గర మేకరొక్క దిక్కు, గొర్రెలొక్క దిక్కు. అప్పుడు నేను అనుకున్నా, అమ్మ ఇన్ని మేకరు గొర్రె రూపం వేసుకుని గొర్రెలు అనుకుని వచ్చేసింది ఆ పైకి. అది కింద అయితే లేదు కదా, కింద పరలోకంలో అవుతుందని అంటే నీకొక లెక్క నాకొక లెక్క. అది ఎక్కడవుతుంది? మీద ఎవరిలో. ఎంత ఆలోచించే మాట. మేకలు, గొర్రెలని కరెక్టే బాగానే ఉన్నాయి, మేకలు అర్థమైంది. ఈ వాక్యం తెలియదు. మూడోది ఎక్కడ? ఎవరి విల్ పాస్ అవే, అర్త్ విల్ పాస్ అవే, వర్డ్ విల్ రిమైన్. అంటే ఈ శరీరాన్ని నువ్వు వాక్యంగా మారుస్తే అప్పుడు అక్కడ నువ్వు నేను వాక్యం రూపంలో ఉంటాం. లేకుంటే ఈ శరీరానికి చెప్పు, శరీరం అన్నీ ఆశిస్తుంది కదా, లేని కోరికలు అన్నీ కావాలంటుంది. అది శరీరం కాదు, నువ్వు డిసైడ్ చేసుకునే లెక్కలు అవన్నీ. అన్నీ మనం డిసైడ్ చేసుకుంటాం, శరీరం పైన నూకేస్తాం. అడుగు పెట్టాలని ఏమనుకుంటుంది? ఎవడుకుంటుంది? ఇప్పుడు నా కన్నుకి దేవుడిని చూపించి దేవుని వాక్యాన్ని చూపిస్తానే కదా, అది జాగ్రత్తగా ఉంటుంది. దేవుడు వాక్యం దేవుడిని చూపియము మన కన్నుకి. ఏం చూపిస్తాము? ఇల్లు కొంటరా, చదువు. నేను చదవటము నువ్వు ఇల్లు కొంటావు తప్పనంటలేను. దానికైనా గొప్పది, దానికైనా పెద్దది దేవుడు నీతో ఉన్నాడా?
దానికన్నా పెద్దది వాక్యం. ఎక్కడి వరకు నీకు ఇంకా నీ వాక్యానికి సంబంధం ఉంది? ఇప్పుడు నీకు నీ వాక్యానికి ఎక్కడి వరకు సంబంధం ఉంది? ఇంతకు నువ్వు ఇంకా వాక్యంలో ఉన్నావా, లేకుంటే లోకంలో నుండి వాక్యం అనే పేరు చెప్తున్నావా? లోకానికి శరీరానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది, గుర్తుపెట్టుకో. లోకాన్ని తీసుకొచ్చి శరీరాన్ని మార్చకు, శరీరాన్ని తీసుకుపోయి లోకాన్ని మార్చకు. తెలుసా? లోకానికి ఇంకా శరీరానికి ఎంత జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది తెలుసా మీకు? ఇది ఎంత ఫరక్ ఉందని. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? వాక్యంతో ఉన్నావా? ఆలోచించే మాట ఇది ఆలోచించే మాట. ప్రతి దాన్ని ప్లాన్ చేస్తాం. ఎప్పుడైనా కూర్చొని దేవుని మాటలు చదివి, అది దీని ఇంకా ఏముంది, ఇద్దరం కలిసి చదువుదాం, అడుగుదాం. దేవునికి ఎప్పుడు అడిగిరా? పరిశుద్ధాత్మ దేవుడు సాయం ఎప్పుడైనా తీసుకుర్రా మీరు పరిశుద్ధ గ్రంథం తప్పడు? సింపుల్ క్వశ్చన్. మేము ఎక్కడ దింపను. సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు బైబుల్ చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సాయం తీసుకుర్రా? పరిశుద్ధాత్మ దేవుని మీరు అడిగిర్రా? తీసుకోమే. ఎక్స్పెక్టేషన్ ఎట్లుంటుంది మనది? వేరే లెవెల్ ఉంటుంది. మీరు మంచిగా నా లెవెల్, నా ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్ ఉంటుంది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఎంత దుర్మార్గుండంటే మరి అది నాకన్నా పెద్దలు అన్న తమ్ముడు రఫ్గా మెకానిక్ ఫీల్డ్కి వెళ్ళి వచ్చిన, ఇక నువ్వు అర్థం చేసుకో. నా ఫీల్డే వేరే. నా ఫీల్డ్లో ఫస్ట్ నోటు తెలిస్తే వచ్చేది మంచి వరగల్ లాంగ్వేజ్ తప్ప ఇంకే లాంగ్వేజ్ రాదు. వాళ్ళని అన్నీ తిట్టినే వాళ్ళని తిట్టిన తేడంతే. మీకు అర్థమవుతుందన్నమాట. అలాంటి నోట్ని దేవుడు మార్చిండు, అలాంటి నాలుకని దేవుడు మార్చినాడు. ఒక అడుగు దేవుడు నేను పెట్టినా. నా నోట్ని, నా నాలుకని ఈ వాక్యాన్ని అలవాటు చేసిన. నా నాలుకకి, నా నోటికి నేను ఈ వాక్యాన్ని అలవాటు చేసిన. నువ్వు చేస్తున్నావా? నాకు వస్తుందిలే. వాళ్ళున్నావు, ఇమాజినేషన్ లోకంలో ఉన్నావు. బయటకు వచ్చి చూడు, అప్పుడు తెలుస్తుంది నీ నాలుకకి వాక్యాన్ని పరిచయం చేసినా లేదా. నా నాలుకకి నేను వాక్యం పరిచయం చేసిన, లేకుంటే నా నోటిట్లో లేకుండా అని వేరే. అప్పుడు నాకు అర్థమైంది నేను ఏ ఇమాజినేషన్ లోకంలో ఉండాన్ని. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? సింపుల్ థింగ్ ఏంటంటే, ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలా తప్పు కాదు. నీకు కావాలని అనుకోవటం తప్పు కాదు. దాని ముందు దేవుడు ఉన్నాడా? దాని ముందు వాక్యం ఉన్నదా? వాక్యాన్ని ఎక్కడ రకం కావాలా నువ్వు అనుకుంటున్నావు? పరీక్షించు. నీది నువ్వు తెలుసుకోవాలా. నాది నేను తెలుసుకున్నట్టు నువ్వు తెలుసుకోవాలా. అన్ని దేవుడు అన్ని ప్రతి ఒక్క చెప్పాడు. నువ్వు అడిగితే చెప్తాడు. నువ్వు తెలుసుకోవాలనుకుంటే నీకు చెప్తాడు. మనకేం తెలుసుకోవాలని ఉంటుంది? ఎవరిని కడప ఎట్లా కొట్టాలా, ఎవరి నోరు ఎట్లా కొట్టాలా, అని ఇంకెక్కలు ఎట్లా గుద్దాలా, ముంగడికి వెళ్ళి ఒప్ప బ్రదర్ అంటారు. ఇంకా పోగానే నా ముందు నాకు వచ్చి చెప్పిన వాళ్ళే నా ఇంకా చెప్పేటోళ్ళు ఉన్నారు. నాకు బాగా తెలుసు. వాళ్ళ ముఖాలను చూస్తే అప్పుడు దేవుడు చెప్తాడు, ఇక నీ కోసం ఇట్లా చెప్పిండు, ఏం పర్ఫార్మ్ ఇస్తుంది నీ ముంగట. నా ఇంకా పోయి చెప్తారు నా కోసమే. మళ్ళీ వాళ్ళు చెప్పింది నిజం చెప్పుంటే బాగుంటుంది, బాగుపడుతుండే. నేను అన్నీ అబద్ధాలే, తెలియదు, ఏం లేదు వాళ్ళకి తెలియదు. ఒక కథ చెప్తా నీకు. ఒక ఫ్రెండ్ ఉండే, హిందూ ఫ్రెండ్. అయినా చాలా క్లోజ్ ఫ్రెండ్, హిందూ ఫ్రెండ్, చాలా క్లోజ్ అంటే చాలా క్లోజ్. ఒక 15 సంవత్సరం తర్వాత ఆయన దేవుని తెలుసుకొని దేవుని ఎపిసైడ్ చేసి ఆయన వెళ్ళే చర్చిలో అడిగింది, మీకు డేవిడ్ బ్రదర్ తెలుసా? 5 డేవిడ్ బ్రదర్ తెలుసా? నా క్లోజ్ ఫ్రెండ్, నాతో ఉన్న వ్యక్తి, నా కోసం తెలిసిన వ్యక్తి ఏమని చెప్పిండు తెలుసా? భార్యాభర్తలు కలిసి చెప్పిర్రు, డేవిడ్ బ్రదర్ పెళ్ళి ఎప్పుడు అయిపోయిందండి, ఇక్కడ లేడు, ఆఫ్రికాలో ఉన్నాడు. ఆయన నన్ను చూసి ఆఫ్రికాకి వెళ్ళి ఎప్పుడు వచ్చినారా నువ్వు నన్ను అడుగుతున్నాడు. లే బ్రదర్, నువ్వు ఆఫ్రికాలో ఉండాలి కదా. అదే అంటే ఇంకొక షాకు. అవును, కానీ నీ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తారు? పెరిగిపోయిర్రా? తిన్న బాసిన పెళ్ళి కాలే. ఏం చెప్తావు? పెళ్ళి అయింది, పలాందోళ్ళు చెప్పారు నీకోసం అనుకున్న. వాళ్ళు ఏదో లోకంలో ఉండాలి, నేను ఆ లోకంగా ఓకలే. మళ్ళీ చెప్పడు నిజమే. పోనీ వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడు కూడా తెలుసా? వాళ్ళు చెప్పే మాట అబద్ధాలు కాబట్టి అట్లా మాట్లాడతారు. నీ ఇంకా అదే నిజమైతే నీకు వచ్చి చెప్తారు. అర్థమైందా నీకు నా మాట? అది నిజమైతే డైరెక్ట్గా నీకు వచ్చి చెప్తారు, ఇట్లుంది మార్చుకోని అంటారు.
అది నీకు వచ్చి చెప్పలే, నేను ఇంకా చెప్పినట్టు అర్థం చేసుకో. చెప్పింది పెద్ద అబద్ధాలు. ఆ అబద్ధాలు మనకెందుకు? నా మనసులో అనుకుంటా, దేవునికి తెలిసి దేవుడే చెప్పినంటే వీళ్ళు ఏ లిస్ట్, దేవుని లిస్టులో వీళ్ళ నంబర్ ఎక్కడుందో. నీ ఇంకా చెప్తే నీ ఇంకా అబద్ధాలు ఆడిరనుకో, వాళ్ళు తప్పకుండా జవాబు చెప్పాలి దేవునికి. నీ ఇంకా నీ కోసం అబద్ధాలు ఆడితే దేవునికి నువ్వు జవాబు చెప్పాలి వాళ్ళు. అదే నువ్వు అబద్ధాలు అనుకో, నువ్వు చెప్పాలా జవాబు దేవునికి. ఏం చెప్తావు అప్పుడు నువ్వేం చెప్తావు? ఒకసారి ఆలోచించు ఏం చెప్తావు? పిట్టగా చెప్పలేము, ఆల్రెడీ చెప్పిన. నా కాన్ఫరెన్స్కి వచ్చి ఉంటే బాగుంటుంది. నా కాన్ఫరెన్స్ కానీ కాదు, కానీ మీకు మంచి సీక్రెట్ చెప్తుండే. నేను చెప్పలేను ఇట్లా, ఎందుకంటే నా మెసేజ్ యూట్యూబ్ రికార్డ్ అవుతుంది కాబట్టి నేను యూట్యూబ్లో వేస్తాను. ఏది పడితే అది మీకు చెప్పలేను. కాన్ఫరెన్స్కి రావచ్చు కానీ రారు. ఇప్పుడు 200 ఫీజు పెట్టినా కదా కాన్ఫరెన్స్కి. ఒకళ్ళు నన్ను వచ్చి అడిగారు, ఎప్పుడు పెట్టా కదా ఫీజు 200 తీసుకుంటున్నాం, నీకేముందిలే పెళ్ళి కాలే ఏం కాలే బ్యాచులర్ ఆయన చూసి చెప్పినా, నువ్వు ఇచ్చే 2 రూపాయలు వెళ్ళి ఒక పూట ఒక టైం అన్నం మీరు రాదురా బాసు, నీకు మూడు టైం పెడుతున్నా చెప్పిన అట్లా పెట్టి మీకు అలవాటు చేసిన. ఇప్పుడు మీ దగ్గర నేను వసూలు చేశానన్న. అంటే నా పెళ్ళిగా కూడా నాకేం ఖర్చులు ఉండాలి? అంటే పెళ్ళిగా కూడా ఖర్చులు ఉండదని నేను తినకుండా బట్టలు ఏమి వేసుకోకుండా అట్లా నిలబడలేదు. ఇక ఎంత ఖర్చులు ఉంటాయో తెలుసా? 1,25,000 రెంట్ కడతా. రెంటు అన్ని ఖర్చుల పైన అన్నీ పోతే నాకు 1,50,000 అవుతుంది. అలా కొందరు తప్ప అందరు ఇయ్యారు. కానీ స్టిల్ నా దేవుడు నేను బతికిస్తాడు. స్టిల్ అదే అంటే దాని ఏమో ఇప్పుడు ఈఎంఐ కడుతున్నా. ఒకళ్ళకి సాయం చేసిన నా క్రెడిట్ కార్డు ఈఎంఐ కడుతున్నా. 25,000 నేను కడుతున్నా ఈఎంఐ. 25,000 నా 2 క్రెడిట్ కార్డు 2 లోన్ 25,000 కడుతున్నా. మళ్ళీ అది నేను వాడుకోలే పైసలు, అది వేరేకి ఇచ్చిన రూపాయి వాడుకోలే నా క్రెడిట్ కార్డులో. సాయం చేసిన అంతే. సాయం చేసినందుకు నేను కట్టుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ అది దేవుడి పెన్షన్లకే సాయం చేసిన. 25,000 నేను ఈఎంఐ కడుతున్నా. 25,000 అయినా నన్ను ఎప్పుడు దేవుడు ఏదో ఒకటి ఆశీర్వాదిస్తూ ఉన్నాడు. ఇచ్చిండు తింటా ఉన్నా. నాకు వచ్చి అడుగుతారు, నీకు ఏముంటుంది లే బ్రదర్, నా జాగ్రత్త వచ్చి ఉండి చూడు తెలుస్తాను నా అప్పుడు ఏముంటుందని. ఒక్క గంట కాదు, 1 నిమిషం ఉండవు. ఎందుకు అమ్మ ఇంతనా 25,000 ఈఎంఐ ఒక్కటి కట్టు చాలు. నువ్వు నా జాగ్రత్త నిలబడి ఒకసారి ఒక ఈఎంఐ కట్టు, అప్పుడు నీకు అర్థమవుతుంది. కన్నా దేవుడు నాకు ఇస్తుండు. నేనేం పెద్ద ఎప్పుడు బాధపడలే, నాకు ఎప్పుడు ఇంత ఉంది అని నేనేం పెద్ద ఏమంటారు ధైర్యం కోరిపోలే. నాకు తెలుసు నా దేవుడు సాయం చేస్తాడని చెప్పిన దేవునికి. ప్రభా నేను తప్పు చేసిన, నా నోట్ ప్రాబ్లం, నా చే ప్రాబ్లం, నా కాళ్ళ ప్రాబ్లం ప్రభా, ఇప్పుడు మాత్రం చేయ. నేను 100 రూపాయలకి సఫర్ అయిన రోజులున్నాయి. తెలియదు ఎవరికి తెలియదు. అయినా నేను ఎప్పుడు చెప్పుకోను. ఎందుకు? దేవుడు మనకి ఇస్తాడు, దేవుడు చేస్తాడులే. నాకు ఆ ప్రశ్న వేసినప్పుడు నేను అనుకున్నా, ఓహో అంటే నాకు పెళ్ళి కాకుండా ఒకటి భార్య లేకుంటే వేరేం లేదండి. ఇప్పుడు నా ఫ్రెండ్ని అడిగినా మళ్ళీ భార్య అని, మళ్ళీ నీ స్టోరీ ఏంది, నీ పెళ్ళైంది కదా. అన్ని అబద్ధాలు ఆడి పైసలు కమ్మాల్సారు వాళ్ళు. ఆయన కమ్మంచే పైసలు ఎట్లుంటుంది అంటే అన్ని అబద్ధాలే. మోసం చేయాలా, అది చేయాలా, అన్ని డబుల్ మాటలు మాట్లాడతారు. ముందొక మాట, ఇంకొక మాట, మనిషికి ఒక మాట, అక్కడొక మాట. డబుల్ మాటలు మాట్లాడి పైసా కమ్మాల్సి డబుల్గానే పోతుంది నీది. నీతిగా నేర్చుకో, నీతిగా సంపాదించేది నేర్చుకో, నిజాయితీగా ఉండటం నేర్చుకో. సత్యంలో ఉండటం నేర్చుకో. దేవుడు సాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎప్పుడూ సాయం చేస్తూ ఉంటాడు. అది పెద్ద మాట కాదు నా జీవితం. చెప్తున్నాను మీకు, నేను ఎప్పుడు చెప్పదు అనుకున్నా, కానీ ఈరోజు మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా. లేకపోతే అసలే చెప్పాను నేను. నా సమస్యలు ఏంది, నాకు ఏం అవసరం ఏంది చెప్పను నేను ఎవరికి చెప్పా. అట్లుంటుంది. నా కాన్ఫరెన్స్లో వాళ్ళకి 200 రూపాయలు ఇవ్వడానికి బాధ ఉండే. 200 ఇవ్వడానికి బాధ ఉండే. బ్యాచిలర్ కాబట్టి నేను పెట్టాలంట.
ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపు నా పెళ్ళైంది అనుకో, బ్యాచిలర్ ఎవరెవరి దగ్గర పెట్టినా అందరికీ నా భార్యకి చెప్తా, ఇక వీళ్ళంతా బ్యాచిలర్ ఉన్నప్పుడు తిన్నారు, వీళ్ళందరి దగ్గర పైసలు వసూలు చేయి. హల్లెలూయా. ఏం బాధపడకుండా చెప్పండిలే. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మనం మెసేజ్కి వద్దాం. నీ నాలుకతో నీ మాటతో ఎట్లునో ఒకసారి చూడు, నీ జీవితం చూడు, నీ వాక్యాన్ని చూడు, ఉన్నావా? మూడోది, పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు ఎన్నిసార్లు చెప్పినావు నీ కష్టాన్ని, ఎన్నిసార్లు నువ్వు ఆయన సృష్టించినావు? పరిశుద్ధాత్మ దేవుని నువ్వు సృష్టిస్తున్నావా? ఓకే, ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. 8:40 అవుతుందా? ఇస్ ఇట్ 8:40? 8:32. సూపర్. ఒక 10 నిమిషాలు ఫాస్ట్ పెట్టుకున్నాను ఆ వాచ్, అందుకే 8:40 చూపిస్తుంది. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని సృష్టించినావా? ఎప్పుడైనా ట్యాంక్ చెప్పినావా? కృతజ్ఞత ఎప్పుడైనా చెప్పినావా? ఎన్నిసార్లు చెప్పినావు? చెప్తే సంతోషంలో ఉన్నవాడు కృతజ్ఞత చెప్తాడు చూడు, అది అసలు గొప్పతనమే కాదు నా లిస్టులో. నాకు తెలిసిందంటే సంతోషంగా ఉంటాం చూడు బాగా, అప్పుడు కృతజ్ఞత ఎవడైనా చెప్తాడు. ఎందుకు? సంతోషం ఉన్నాం కాబట్టి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది కాబట్టి, అన్నీ ఉంది కాబట్టి. ఏది లేని ఉన్న పరిస్థితులను కృతజ్ఞత చెప్తారు చూడు, కృతజ్ఞత చెప్పటోళ్ళు చాలా గొప్పలు నా దృష్టిలో. ఎందుకు? ఆయనకి ఏం లేదు కానీ దేవుని స్తుతిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞత చెప్తున్నాడు. అది గొప్పతనం. గొప్పతనం ఏంటంటే నీ దగ్గర ఏది లేదు, ఏ సక్సెస్ లేదు, లూజర్, ఏం లేదు, ఏమైతే లేదు నీ జీవితంలో, అప్పుడు కృతజ్ఞత చెప్పు. ఆ కృతజ్ఞత కదా, మంచిగా ఉన్న కృతజ్ఞత కన్నా గొప్పది ఈ కృతజ్ఞత. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, వెన్ యూ విల్ థ్యాంక్ ద హోలీ స్పిరిట్, దట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. వెన్ యూ ఆర్ ఎంప్టీ, వెన్ యూ ఆర్ ఎ లూజర్, when there is no future, when there is a darkness in a future, where you can't see anything in a future, invisible in a future, then you tell thanks to Holy Spirit of God. That's a greater than the thanks which you are in happy period. He loves. Now Holy Spirit of God will tell, she is the daughter who given thanks to me when she don't have anything. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు సాక్ష్యం నీది. ఏమని చెప్తాడు? ఏది లేనప్పుడు, అన్ని ఫెయిల్ ఉన్నప్పుడు, ఇన్విజిబుల్ ఉన్నప్పుడు, ఎంటీ ఉన్నప్పుడు కృతజ్ఞత చెప్పింది నా కొడుకు నా కూతురు. ఎట్లుంది సాక్ష్యం? అది దేవుడిదేనా? పరిశుద్ధాత్మ దేవుడే నీకోసం నా కోసం సాక్ష్యం చెప్తున్నట్టే ఎట్లుంటుంది? ఎంత ఆశీర్వాదంగా ఉండాలి, ఎంత ఆశీర్వాదంగా ఉండాలి, ఎంత ఆశీర్వాదంగా ఉండాలి. ఒకసారి నువ్వు ఆలోచించి, యు జస్ట్ థింక్ వన్ టైమ్ హౌ మచ్ ఇట్ నీడ్ టు బీ అండ్ హౌ మచ్ థింగ్స్ గాడ్ విల్ గోయింగ్ టు గివ్. మై ప్రెషియస్ బ్రదర్, మై ప్రెషియస్ సిస్టర్, Holy Spirit of God is all and all for us. Never leave him. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిది, మన ప్రతి అవసరం ప్రతిదీ ఆయననే. ఆయన తండ్రి దేవుడు, ఆయన తండ్రి దేవుడు. ఆయనతో సంబంధం, ఆయనతో నడు, నీతిగా నిజాయితీగా సమాధానంగా ఉండు. Holy Spirit of God is all and all for us. Be with him with peace. Let it be your future. Let it be our future. Be the word of, always be as a grateful and gratitude to him. Word of thanks always must be in your tongue and in my tongue about the Holy Spirit of God. That's what he wants from you, from me. That's what he wants from you, from me. I tell to you, you will be a blessed person if you are like that. Shall we close our eyes and look to God in word of prayer? అందరు కళ్ళు మూసుకోండి, మీరు కూర్చొని ఉండండి, కళ్ళు మూసుకోండి. ఒక్కసారి మీది మీరు పరీక్షించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నిసార్లు మీరు సాయం తీసుకుర్రు? ఎలా మీ సంబంధం పరిశుద్ధాత్మ దేవుడితో ఎలా ఉంది? ఈరోజు నీ శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? నీ మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? లేకుంటే విగ్రహాలు ఉన్నాయా? నీది నువ్వు పరీక్షించుకో. నువ్వు ఎవరికి చెప్పడానికి అవసరం లేదు.
నీది నువ్వు పరీక్షించుకో, నీది నువ్వు పరీక్షించుకో. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదు ఏది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదు ఏది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదు ఏది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరో నీతో మరణము వరకు, వచ్చేదెవరో నీతో మరణము వరకు. ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదు ఏది శాశ్వతం. నీ శాపం తాను మోసి పాపము తీసి, రక్షణ మార్గము నీకై సిద్ధము చేసి. నీ శాపం తాను మోసి పాపము తీసి, రక్షణ మార్గము నీకై సిద్ధము చేసి. విశ్రాంతినీయగా నిన్ను పిలువగా, విశ్రాంతినీయగా నిన్ను పిలువగా. నిర్లక్షణం చేసినంత పెంచుకుందువా. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదు ఏది శాశ్వతం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పని చేద్దాం, మీరు అందరు చేయి తీసి కొంచెం ఒక లైన్లో పెట్టి మొబైల్ ఫోన్ అన్నీ ఒక మీద పెట్టుకోండి. ఫోన్ని నెత్తి మీద పైకి పెట్టకండి. నేను మీకు ఆయిల్తో ప్రార్థన చేస్తాను.
వచ్చేంత స్నానం పెట్టండి. నెత్తిపైన ఓని ఎవరు వేసుకోదు, ఎందుకంటే నేను నూనెతో ప్రే చేస్తాను.